హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సరికొత్త టాపిక్‌తో అయితే వచ్చాను. డీఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌కి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి? క్యాండిడేట్ లాగిన్ ఎలా అవ్వాలి? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వెబ్ పేజ్‌లో అయితే ఇక్కడ మనకు డీఎస్సీ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అయినట్లు ఇక్కడ చూపిస్తుందనమాట. ఈ రోజుటి నుంచి అయితే అప్లికేషన్స్ అనేటివి మొదలవుతున్నాయి. 15వ తేదీ వరకు వచ్చే నెల అవకాశం అయితే ఉందన్నమాట. సో, 15వ తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది వేయాలి. సో, ఆల్రెడీ ఈ యొక్క వెబ్ పేజ్ నందు లాగిన్ అయినటువంటి వాళ్ళు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ద్వారా అయితే మీరు క్యాండిడేట్ లాగిన్ అయితే అవ్వచ్చు. కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటే కొన్ని ప్రాసెస్ అనేది ఉందన్నమాట. అది మొబైల్‌లో ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. డీఎస్సీ మిత్రులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఇక డీఎస్సీ నోటిఫికేషన్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయ్యేందుకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటే మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, డిగ్రీ ఆర్ పీజీకి సంబంధించినటువంటి మార్క్స్ మెమోసు, బీఈడీ లేదా డీఈడీకి సంబంధించిన సర్టిఫికేటు, ఏపీ టెట్ మెమో అంటే మీరు ఏపీ టెట్ క్వాలిఫై అయినటువంటి సర్టిఫికేటు మెమో అయితే ఉండాలన్నమాట. 4th-10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేటివి అవసరము. వీటితో పాటు ఆధార్ కార్డ్ అనేది ఉండాలి, ఈమెయిల్ ఐడీ అయితే ఉండాలి, ఫోన్ నెంబర్ అయితే ఉండాలి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి, సిగ్నేచర్ అనేది కూడా మీరు క్యాప్చర్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు. సో, అయితే ఇప్పుడు మనము కొత్తగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏ విధంగా అప్లికేషన్ అనేది అంటే రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు డీఎస్సీ నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేయంగానే ఇక్కడ కొన్ని డిస్క్లైమర్స్ అయితే అడుగుతుందనమాట. ఇవన్నీ చెక్ బాక్స్ అన్నీ కూడా మీరు టిక్ చేయాలండి. టిక్ చేసి ప్రొసీడ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, ఇవి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి తర్వాత ఇవన్నీ కూడా మీరు ఒకవేళ ఫస్ట్ టైం గనక మీరు మొబైల్‌లో చేస్తున్నట్లయితే ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. అంటే క్లియర్‌గా యూజర్ మాన్యువల్ పక్కన పెట్టుకొని మీరు అప్లికేషన్ అనేది అంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి తెలుగులో వీడియో కూడా ఉన్నట్లు ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో, యూజర్ మాన్యువల్ తెలుగు వీడియో అని చెప్తున్నారు. సో, దాని మీద క్లిక్ చేసి వీడియో కూడా చూసి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. సో, ప్రొసీడ్ మీద క్లిక్ చేయంగానే మనము రిజిస్టర్ ఫామ్‌లోకి అయితే వస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ అయితే అడుగుతున్నారు ఫస్టు. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్. ఆధార్‌లో నేమ్ అయితే ఏ విధంగా ఉంటుందో అలానే నేమ్ అనేది ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్ మీద అయితే క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్‌లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో అదే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జెండరు చూడండి, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ట్రాన్స్‌జెండర్ అయితే ట్రాన్స్‌జెండర్. అదేవిధంగా ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు పెళ్ళయిందా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫాదర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేము, మదర్స్ నేమ్ అనేది ఇచ్చేసి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి. క్యాస్ట్ మీరు ఏ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా క్యాస్ట్‌లో మళ్ళీ సబ్ క్యాస్ట్ అయితే ఉంటుంది. సో, సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇలాంటి వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే సో, వారికి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి కూడా అడుగుతాయండి. సో, లేదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అప్లై చేస్తున్నట్లయితే సదరం సర్టిఫికేట్ అనేది కూడా అవసరం అవుతుంది. సో, ఇది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌లో అయితే నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాననమాట. సో, నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో, డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళ. సో, సెలెక్ట్ చేసుకోవాలి యెస్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళము. సో, డిస్ట్రిక్ట్ ఏంటి, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటనేది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఉమ్మడి జిల్లాలు అయితే ఇచ్చున్నారనమాట. సో, అదేవిధంగా మీ యొక్క మండలం ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడు, డోర్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, ల్యాండ్ మార్కు ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత సో, ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అంటే ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద కొట్టంగానే మనం మొబైల్ నెంబర్ ఒకటి ఇచ్చుంటాం కదా! సో, ఆ మొబైల్ నెంబర్‌తో ఓటీపీకి అయితే వెళ్తుందనమాట. సో, అది వచ్చినప్పుడు సబ్మిట్ చేసేస్తే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఏ విధంగా వేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. యూజర్ మాన్యువల్‌లో ఇచ్చున్నారు, క్లియర్‌గా అయితే ఉంది. సో, దాని ప్రకారమే చేద్దాం. ఇక్కడ చూడండి, కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్న వాళ్ళు
సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఆల్రెడీ యూజర్స్ కనుక లాగిన్ అయ్యి ఉంటే వారికి సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో ప్రస్తుతానికైతే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది అవ్వడం లేదు, కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో త్వరలోనే దీన్ని రెక్టిఫై చేసేసి సో మనకు రిలీజ్ చేస్తారు. అప్పుడు మనం రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా జరగాలనేది నేను ఇప్పుడు చెప్పాను. సో యాజ్ టీజ్గా ఇక్కడ నేను మీకు ఇప్పుడు చెప్పినటువంటి డీటెయిల్సే ఈ యూజర్ మాన్యువల్ అయితే చెప్పున్నారు. సో ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసేసిన తర్వాత సో మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ సర్వీసెస్ కింద అయితే ఫస్ట్ డిఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ చూడండి. ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత సో ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో ఏమైనా చేంజెస్ అంటే నేమ్ ఏదైనా తప్పుగా వచ్చిందా లేదా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఎడిట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నిటివి అయిపోయిన తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్లోకి అయితే వస్తారు. సో టైప్ ఆఫ్ స్టడీ మీరు రెగ్యులర్గా చదివారా లేదా ప్రైవేట్గా చదివారా అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో పేజీలో అయితే ఇక్కడ మనకి ఏమేమి చూపిస్తున్నాయో చూడండి. ఎక్కడెక్కడ అంటే 4th to 10th వరకు ఎక్కడెక్కడ చదువుకున్నారని చెప్పి అడుగుతున్నాయన్నమాట. సో జిల్లాల వారీగా మీరు ఏ జిల్లాలో చదువుకున్నారు అనే విషయాన్ని అయితే ఇక్కడ తెలియచేయాలి. 4th అనేది ఏ జిల్లాలో చదువుకున్నారు. తర్వాత ఎస్ఎస్సి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది చూడండి. సో మీరు 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, ఏ మీడియము, సో మీ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్ కూడా అవసరం అవుతుంది, ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారనేది అడుగుతుందన్నమాట 10th క్లాస్కి సంబంధించి. సో అదేవిధంగా మీరు ఇంటర్ చదువుకున్నట్లయితే ఇంటర్కి సంబంధించి ఏ కోర్స్ చేశారు, ఏ బోర్డు కింద చేశారు, ఏ మీడియంలో చదివారు, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఎన్ని వచ్చాయి, సబ్జెక్ట్స్ ఒక 4 సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేయండి అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ మీరు డిగ్రీ చదివినట్లయితే ఏ కోర్స్ తీసుకున్నారు, ఏ యూనివర్సిటీ కింద చదివారు, సబ్జెక్ట్స్ ఏంటి, ఏ మీడియంలో చదివారు, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, హాల్ టికెట్ నెంబరు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత అని చెప్పి అడుగుతుందన్నమాట. సో ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైనా పీజీ చదివినట్లయితే సో పీజీ తర్వాత కూడా సో ఏమేమి చేశారు అంటే ఏ కోర్స్ చేశారు, పీజీలో ఏ యూనివర్సిటీ కింద చేశారు, సబ్జెక్ట్స్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మీడియంలో చదివారు, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ అయితే అడుగుతుంది. సో ఇవన్నీ కూడా పీజీ లెవెల్ వరకు ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి టెట్కి సంబంధించి అయితే అడుగుతున్నారు. ఏపీ టెట్ అనేది రాశారా, సో రాసినట్లయితే ఈ యొక్క టెట్లో ఏ టైప్ తీసుకున్నారు, పేపర్ ఏంటి, అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ ఎన్ని వచ్చాయని చెప్పి అడుగుతున్నది. సో నెక్స్ట్ చూడండి సో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఈడీ కనుక చదివినట్లయితే బీఈడీ అనేది ఎక్కడ చేశారు అంటే ఏ యూనివర్సిటీ కింద చేశారు, సో ఏ మీడియము, అదేవిధంగా మెథడాలజీ ఏంటి, మెథడాలజీ 2లో ఏం తీసుకున్నారు, సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయరు, అదేవిధంగా ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి అడుగుతుంది. ఇలా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటివి ఫిల్ చేయాలన్నమాట. సో ఫిల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనం ఇంకొక వెబ్ పేజ్లోకి అయితే వస్తాము. సో ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అంటే ఇప్పుడు మనం అన్నీ కూడా ఫిల్ చేసాం కదా, వాటన్నిటి మీద ఒక పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీరు ఏమైనా వెరిఫై చేసుకోవచ్చు అంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది చూడండి. సో వెరిఫై చేసుకున్న తర్వాతనే కరెక్ట్ చేసుకుంటారనమాట. సో కరెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే వాటిని ఇప్పుడే వెరిఫై చేసుకోవాల్సిందిగా చూపిస్తుంది. తర్వాత అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ కొట్టి కంటిన్యూ కొట్టినట్లయితే మనం ఇంకొక పేజ్లోకి అయితే వస్తాము. పోస్టుల యొక్క వివరాలు అయితే ఓపెన్ అవుతాయండి. అంటే మీ యొక్క జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోస్టులు వివరాలన్నీ కూడా రావడం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారండి. సో పోస్టులు అనేటివి వస్తాయి కదా, సో వాటికి సంబంధించి మీరు అప్లై అయితే చేయాలి. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఒక పోస్ట్కి వచ్చేసి 750 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది అనమాట. సో ఈ పేమెంట్ అంతా కూడా మీరు యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ సంబంధించి కూడా ఇక్కడ అడుగుతుంది చూడండి. పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారని చెప్పి కూడా అడుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసేసుకొని కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ మీకు ఎక్కడెక్కడ కావాలనుకున్నా కానీ ఇక్కడ మీరు ప్రిఫరెన్స్గా అయితే తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ అని కొట్టంగానే ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ చేసేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది రెడీ అయినట్లు. తర్వాత అప్లికేషన్ ఫామ్కి తర్వాత మనకు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ అనేది 750 రూపీస్కి అయితే ఉంది కదా. సో ఒక పోస్ట్కి సంబంధించి ఇట్లా ఎన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే అన్ని 750 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సో డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలండి. సో చివరిలో అయితే డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేసిన తర్వాత సో చూడండి అప్లోడ్ క్యాండిడేట్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది కదా, ఇక్కడ చూడవచ్చు మీరు క్లియర్గా అయితే ఉన్నాయి.
ఎస్ఎస్సి, ఇంటరు, యూజీ, పీజీ ఇట్లా మీరు ఏం చదువుంటే వాటికి సంబంధించిన చూస్ ఫైల్ అయితే అడుగుతుందనమాట. అంటే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ పీజీ లెవెల్ వరకు యూజర్ మాన్యువల్‌లో పెట్టినారు కాబట్టి అక్కడి వరకు చూపిస్తున్నాయన్నమాట. మీరు ఎంతవరకు చదువుకొని ఉంటే అంతవరకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. సో వాటిని మీరు మీ యొక్క ఫైల్ అనేది స్కాన్ చేసుకొని పెట్టుకొని సో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో స్కూలింగ్ డీటెయిల్స్ సంబంధించి కూడా రిలవెంట్ ఫోటో 10థ్‌కి సంబంధించి ఏ విధంగా ఉన్నింది, 4th టు 10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్లు అనేటివి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలండి. సో ప్రింట్అవుట్ తీసుకుంటే మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు. సో ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు క్యాండిడేట్ లాగిన్ అనేది అయినటువంటి వాళ్ళు సో క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి సో ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే అయిపోవచ్చని చెప్తుందన్నమాట. సో ఈ విధంగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి.